So what is the plan of God? The plan of God is to plant heavens on this earth. To plant heavens on this earth. That's the ultimate plan of God. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం. Isaiah 51:16. నేను ఆకాశములను స్థాపించున్నట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము వేయని సియోనుతో చెప్పునట్లు నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. And I have put my words in thy mouth, and I have covered thee in the shadow of my hand, that I may plant the heavens. మరి దేవుడు ఎందుకు తన వాక్యాన్ని మన నోట్లో పెట్టాడు? ఎందుకు ఆయన బాహుబలము కలిగినటువంటి హస్తము, మరి నీడ అంటే ఎండ నుంచి మరి ఎండ దెబ్బ తగలకుండా కాపాడేది నీడ. మరి ఆయన హస్తం మనల్ని నీడగా ఉండి మనల్ని ఎందుకు కాపాడుతుంది? యెహోవా హస్తము. దట్ ఐ మే ప్లాంట్ ద హెవెన్స్ అంటే ఈ భూమి మీదకి మరి పరలోకము యొక్క జీవాన్ని, మరి పరలోకము యొక్క స్వస్థతను, పరలోకము యొక్క వెలుగును, మరి పరలోకంలో ఉండే యేసు యొక్క జీవాన్ని భూమి మీద ప్రకాశించడానికి మరి దేవుడు ఇలా చేస్తున్నాడంట. ఆ మాటలు ఈ వాక్యం ఇచ్చినందుకు హీ గేవ్ ద బైబుల్ ఫర్ దాట్. కరెక్టే, రాకడ వస్తుంది, వెళ్ళిపోతారు, కానీ దానికి ముందు దేర్ ఇస్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్. ఓకే, దట్ ఐ మే ప్లాంట్ ద హెవెన్స్ అండ్ లే ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్. అదేంటిది? ఆయన భూమికి పునాదులు వేసేసాడు కదా, మళ్ళా ఏంటి పునాదులు? మళ్ళా పునాదులు అంటే ఎస్, గాడ్ వాంట్ టు లే ద ఫౌండేషన్ అగైన్. మరి పునాదులు పాడైపోతే నీతిమంతుడు ఏం చేస్తాడు? పునాదులు పాడైపోతే నీతిమంతుడు ఏం చేస్తాడు? మన కీర్తనలు చూసాం. అండ్ సే అంటు జయోన్, ఆయన పరలోకము నుంచి లోకానికి చెప్తాడంట, ఇదిగో సియోను వాసులు నా బిడ్డలు, వారు నా పరలోక రాజ్య వెలుగుని మీకు ఇస్తారు అని దేవుడు అక్కడి నుంచి చెప్తాడంట. అంటే వధువుని తయారు చేస్తున్నాడు. వధువేమో వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. ఇది రాకడ సమయం, రాకడ సమయం, రాకడ సమయం. ద పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద రాప్చర్. నౌ ఎట్ దిస్ టైమ్ విల్ బి డిసప్పాయింటెడ్. ఇప్పుడు బయట చీకటి ఉంది, మరి మరణం ఉంది, మీకు మరణం వచ్చేస్తుంది, మీరు మాతో పాటు చనిపోతారనే సంఘము వధువు కూడా చీకటిలో కలిసిపోతే ఆ వధువు కోసం వస్తాడా? మరి ఆయన వచ్చినప్పుడు మరి ఏం చెప్తాడు? యెషయా గ్రంథంలో మరి చీకటిలో నివాసించే వారికి గొప్ప వెలుగు వచ్చును. చీకటిలో వెలగడానికి ఆయన మనకి వెలిగిచ్చాడు. ఆకాశములు అంటే ఇక్కడ పరలోకాన్ని, హెవెన్ అంటే పరలోకాన్ని భూమి మీద తీసుకొస్తారు. అందుకే యేసు వారు ప్రార్థన నేర్పించారు, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. నేను ఆకాశములను స్థాపించినట్లు భూమి పునాదులను వేయినట్లు నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లు నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నన్ను కప్పి ఉన్నాను. అయితే ఇక్కడ దేవుడు హీస్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ ద చర్చ్. దేవుడు మరి ఈ భూమిలో ఉండేటువంటి సంఘాన్ని ఆయన చెప్తున్నాడు, లెమ్ము తేజరిల్లము, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. సో ఐ వాంట్ యూ టు బ్రింగ్ అవుట్ ద వన్ ఇన్ యూ. ఓకే, ఆకాశము మరి పరలోకాన్ని స్థాపించినట్లు భూమికి మళ్ళా తిరిగి పునాదులు వేయినట్లు నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లు మరి మన నోట్లో మాటలు బయటికి రావాలా. సో గాడ్ ఈస్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ ద చర్చ్ టు బ్రింగ్ ద సూపర్ న్యాచురల్ పవర్. మరి మనందరికీ తెలుసు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడని. సో మనలో ఈ శక్తి ఉంది, మీ అందరికీ తెలుసు. మరి పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ మనలో పెట్టి మన మీద డిమాండ్ పెడుతున్నాడు. ఈజ్ పుట్టింగ్ ఎ డిమాండ్. ఇప్పుడు దాకా మీరు దీన్ని ప్రోత్సహించలేదు, ఉత్తి వాక్యం సరిపోతుంది, పరిశుద్ధిగా ఉండాలా, నీతిగా ఉండాలి, పరలోకానికి వెళ్ళిపోవాలి. కరెక్టే, అది బేసిక్. కానీ మనం లాజరస్లా వెళ్ళడం దేవుని చిత్తం కాదు. లాజరస్ పరలోకానికి వెళ్ళాడు, అబ్రహాములాగా వెళ్ళాలనేటువంటిది దేవుని చిత్తం. మరి అపోస్తుల్లాగా వెళ్ళాలనేటువంటిది దేవుని చిత్తం. మరి భూలోకాన్ని మరి తలకిందలు చేశారు. సో ఇట్స్ టైమ్ ఫర్ ద చర్చ్ టు రైజ్ అప్ టు బ్రింగ్ హెవెన్ డౌన్ ఆన్ దిస్ ఎర్త్. ఓకే, సో యువర్ ప్రేయర్ లైఫ్ షుడ్ చేంజ్ నౌ. దేవుడు ఇప్పుడు అందరినీ కాపాడుతున్నాడు. ఇప్పుడు మన పసివారం కాబట్టి అందరినీ తన హస్తముతో, తన కృప ద్వారా, తన భద్రతతో, తన జీవంతో కాపాడుతాడు. మిమ్మల్ని మీ పిల్లల్ని తప్పకుండా కాపాడుతాడు. కానీ అక్కడితో ఆయన ఆగిపోవట్లే. మీరు ఒక్కలే క్షేమంగా ఉండండి చాలు, రాకడ వచ్చినది వెళ్ళిపోవడానికి లేదు. మనల్ని నా గిన్నె నిండి పొర్లుచున్నది, లెమ్ము తేజరిల్లము. సో గాడ్ ఇస్ టెల్లింగ్ ద చర్చ్ టు రైజ్ అండ్ షైన్. ఓకే, ద పర్ఫెక్ట్ థింగ్స్ కమ్స్ ఫ్రమ్ గాడ్. మంచివన్నీ దేవుడి నుంచే వస్తాయి. అయితే దేవుడు ప్రతిదానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు. భూమి దాని సంపూర్ణత యెహోవాదే. అయితే ఆయన సంఘాన్ని మరి లేవాలని కోరుకుంటున్నాడు. హీ వాంట్ ద చర్చ్ టు రైజ్ అప్. అందుకే నేను ఈ మాటలు మీ నోట్లో పెట్టాను అంటున్నాడు. హీ హాస్ పుట్ దిస్ వర్డ్స్ ఇన్ యువర్ మౌత్ టు బ్రింగ్ ఇట్ అవుట్. ఇప్పుడు మనల్ని కాపాడుతున్నాడు ఈ సమయంలో. మరి అనేకులు భయంలో ఉన్నారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ దిస్ డార్క్నెస్. 100% ప్రొటెక్షన్. అయితే మరి దీని తర్వాత ఆయన సంఘంతో చెప్తున్నాడు, మీరు లెమ్ము తేజరిల్లము. ఓకే, నౌ యు ఆర్ ద హోప్. నెక్స్ట్ ఇలాంటిది 10 years అవుతుంది, మళ్ళీ అగైన్ ఇట్ మైట్ కమ్. సో నౌ యూ నీడ్ టు బి కేర్ఫుల్. రానున్న రోజులు, ఎందుకంటే ఆయన భూమి సృష్టించిందే సమస్తము ఆయన మూలంగా కలిగాను, ఆయన ద్వారా కలిగిన ఆయన నామ మహిమ కొరకు.
సో ఆయన ఇప్పుడు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు సంఘము ఆయన నామాన్ని మహిమపరచాలి. సో గాడ్ ఈస్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ ద చర్చ్ టు టెల్ ద చర్చ్ టు రైజ్ అండ్ షైన్. సో ఇట్ షుడ్ చేంజ్ యువర్ ప్రయారిటీ. అన్నీ కావాలా మనకు, కరెక్టే. ఆరోగ్యం కావాలా, ఐశ్వర్యం కావాలా, పెళ్లి కావాలా, పిల్లలు కావాలా, చదువు కావాలా, ఉద్యోగం కావాలా. అయితే మొదట మరి ఆయన ఇప్పుడు ఎన్ని ఉన్నా కానీ ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా మరి వ్యాధి మరణము అనేది ప్రాముఖ్యతగా వచ్చేసింది. వ్యాధి మరణం అనేది లోకాన్ని ఆపేసింది. ఎంత చదువుకున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత అందంగా ఉన్నా, ఏ రంగు ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఏ కోణములో ఎంత ఎదిగినా ప్రపంచంలో ఇప్పుడు వ్యాధి అనేది, మరణం అనేది లోకాన్ని ఆపేసింది. వ్యాధి మరణం అంటే ఇప్పుడు వీటి మీద అధికారం ఇచ్చేది ఒకే వ్యక్తి. ఎన్ని వైరస్లు రాని ఆ వ్యాధి మీద, ఆ వైరస్ మీద, అది దానివల్ల సంభవించే మరణం మీద అధికారం ఇచ్చేది యేసయ్య ఒక్కడే. అందుకే అంటున్నాడు ఆయన, ఇదిగో దీని యొక్క పరిష్కారము పరలోకములో. మళ్ళా మీరు తిరిగి పునాది వేయాలా. యూ నీడ్ టు టెల్ ద వరల్డ్ జీసస్ ఈస్ ద ఫౌండేషన్. నాట్ ఓన్లీ జీసస్ బట్ బ్రింగ్ ద పవర్ అవుట్. అందరికీ యేసు తెలుసు చాలా మందికి, కానీ ఇప్పుడు సామర్థ్యాన్ని బయటికి తీయమంటున్నాడు. ఎందుకంటే ఏది మీరు అడుగు ప్రతివానికి ఇచ్చు దేవుడు. ఇప్పుడు మనం దేవుడిని అడగాలి, లార్డ్ బ్రింగ్ అవుట్ ద పవర్ ఇన్ అస్. చూడండి, లెట్స్ గో టు మార్కు సువార్త 16వ అధ్యాయానికి వెళ్దాం. మార్క్ 16 verse 15 to 18. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. ఎప్పుడు చచ్చిపోతావో నీకు తెలియదు, ఇప్పుడే యేసుని నమ్ముకో అనే సువార్తను మనం ఆపేయాల. ఒకప్పుడు మరి పౌలు అంటాడు, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానిగా బోధించితిని, ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను. సో ఇప్పుడు దేవుడు ముందు అమ్మని స్వస్థపరిచాడు, బాగు చేశాడు. తర్వాత ఆయన నామాన్ని అంగీకరించి, ఇదిగో ఇప్పుడు నేను స్వస్థతే కాదు, నేను వ్యాధి రాకుండా ఉండే సామర్థ్యాన్ని కూడా మీకు ఇవ్వగలను. సో గాడ్ వాంట్స్ ద చర్చ్ టు గ్రో టు దట్ లెవెల్ దట్ యు విల్ బి ఇమ్యూన్ టు సిక్నెస్ అండ్ డిసీజ్. లెట్స్ రీడ్ దట్. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఇక్కడతో ఆగిపోయింది. లోకమంతా ఇప్పుడు దాకా 2000 సంవత్సరాల నుంచి నమ్మి బాప్తిజం రక్షింపడ్డారా, మారు మనసు పొందారా, అంతవరకే. ద హోల్ వరల్డ్ హ్యాస్ ఫుల్ స్టాప్ దియర్. అది దాటి ఎవరైనా అద్భుతాలు ఏమైనా చేస్తే అదంతా తప్పుడు బదులు అనేసి వెళ్ళడం మానేసి, వాళ్ళు వెళ్ళడం మానేలేక జనాలను ఆపి, మెయిన్ లుక్ నౌ, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వానికి హాని చేయదంట. అంటే ఇప్పుడు దేవుడు సంఘం మీద ప్రెషర్ పెడుతున్నాడు. నా సంఘమా, ఏ విషమైతే లోకాన్ని చంపేస్తుందో, ఏ విషమైతే, ఏ మరణకరమైనది అయితే, అది పాము అవని, వైరస్ అవని, జ్వరం అవని, ఎయిడ్స్ అవని, క్యాన్సర్ అవని, ఏ రోగాలైతే లోకాన్ని చంపేస్తున్నాయో వాటిని మనం ఎత్తి పట్టుకుంటామంట. సో ఇప్పుడు ఇది అందరిలో ఉంది, ఇది ఎవరిలో లేదు, ఎవ్రీబడి హ్యాస్ దిస్. అయితే ఇప్పుడు ఆయన అంటున్నాడు రైజ్ అప్, కానీ ఇప్పుడు ఆయన అంటున్నాడు నమ్ము వారి వలన ఈ సూచకులు కనబడతాయి. దట్ ఇస్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. దిస్ ఈజ్ ఆల్సో ఏ టైమ్ ఫర్ సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. అద్భుత రీతిగా దేవుడు పోషించడానికి ఇది ఒక సామర్థ్యం. కాబట్టి 2 విషయాలు ఇక్కడ, ఒకటి సూపర్ న్యాచురల్ హెల్త్ అండ్ సూపర్ న్యాచురల్ వెల్త్. సో గాడ్ ఇస్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ ద చర్చ్. ఐ పుట్ దిస్ ఇన్ యూ. నేను ఈ అద్భుత రీతిగా నా శక్తితో జీవించడము, నా శక్తితో మీరు పోషింపబడము అనేటువంటి 2 సామర్థ్యాలు నేను సంఘానికి ఇచ్చాను. ఇప్పుడు ఇవి సంఘంలోంచి బయటికి తేడానికే. ప్రతి విశ్వాసులో ఈ సామర్థ్యం ఉంది. నువ్వు ఇంట్లో పని చేసుకునే దాని సహోదరుడా, ఎంత గొప్ప, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నేను ఎంత చదువుకున్నా, ఎంత డబ్బును వాడగానే, ఎంత అందంగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, అది నేను కాపాడదు. ఇప్పుడు అద్భుత రీతిగా దేవుని యొక్క సామర్థ్యము, అద్భుత రీతిగా దేవుని యొక్క మరి పోషించే విధానము, ఈ 2 నిన్ను కాపాడతాయి. సో సూపర్ న్యాచురల్ వెల్త్ అండ్ సూపర్ న్యాచురల్ ప్రాస్పరిటీ విల్ బ్లెస్ యూ. అంటే ఇప్పుడు చెప్తున్నాడు నమ్మువారు వేరుగా ఉంటారు, పాములను ఎత్తి పట్టుకొందురు. సో ఇప్పుడు నౌ ఈస్ టెల్లింగ్ చర్చ్ ఫోకస్ ఆన్ దిస్. ఇవన్నీ అందరిలో ఉన్నాయి. మనము దేని మీద కేంద్రీకరిస్తే దాన్ని బయటకు తీస్తాం. నువ్వు దేవా నాకు చదువు బాగా కావాలంటే నువ్వు చదువుని బయటకు తీస్తావు. నేను ఫారెన్ వెళ్ళాలంటే ఇదిగో నువ్వు ఫారెన్ వెళ్తావు. ప్రభువా నేను ఇది చేయాలంటే అది చేస్తావు. అయితే ఇప్పుడు అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన వీటిని బయటకు తీయాలంటున్నాడు. ఐ వాస్ టెల్లింగ్ ఆల్ చర్చెస్, అన్ని సంఘాలకు చెప్తున్నాడు. విమర్శించే వాళ్ళు విమర్శించొద్దు అన్నాడు. మిగిలిన వాళ్ళందరినీ కమాన్ రైజ్ అప్, లెమ్ము తేజరిల్లము. ఇదిగో ఏ పాము అయితే అందరినీ చంపేస్తుందో ఆ పాముని మీరు ఎత్తి పట్టుకోవాలి. ఇప్పుడు ఎలాగా మరి మనకి ఇప్పుడు భయం వేస్తుంది, ఎలా పట్టుకోవాలా? ప్రేయర్, ప్రార్థన. షిఫ్ట్ యువర్ ప్రేయర్ లైఫ్. మరి మొదట నువ్వు ప్రార్థించాల్సినవి, తర్వాత అన్ని మొదట మరి ఇప్పుడు ఏదైతే బాగా ఇబ్బంది పడుతుంది చాలామంది, ముందు అది ఇది అంటారు. ముందు ఏది వాళ్ళని చంపేస్తుందో, ఏది వాళ్ళని భయపడుతుందో దాని విషయమే ముందు ప్రార్థిస్తాం మనం.
సో ఇప్పుడు ఈ సమయం అయితే మనము కాపాడు ప్రభువా అని దేవుని యొక్క మరి కాపుదల కొరకు మనం ప్రార్థిస్తున్నాం. అయితే అక్కడితో దేవుడు కాపాడుతాడు, కానీ అక్కడితో ఆగిపోవట్లే ఆయన. ఇదిగో ఐ వాంట్ టు ప్లాంట్ హెవెన్స్ ఆన్ దిస్ ఎర్త్ అండ్ సే టు జయన్ యు ఆర్ మై పీపుల్. అంటే ఇదిగో వేరే పరలోక సంబంధులు, మరి పరలోకాన్ని భూమి మీదకి తీసుకొచ్చి పునాది వేసి, ఆ పునాది సంఘములో వేసి, సంఘం నుంచి అంటే ఇదిగో వీరు నా ప్రజలు అంటే ఆయన సంఘంలోంచి ప్రపంచానికి చెప్తాడంట, ఇదిగో నేను పరలోకాన్ని సంఘంలో నాటాను, ఈ సంఘంలోంచి పరలోక రాజ్య ఆశీర్వాదాన్ని భూలోకానికి ఇస్తాను. యు సీ దట్ నౌ హీ ఈస్ షిఫ్టింగ్. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ టైం ఇలాంటిది వచ్చినప్పుడు అప్పుడు సంఘాన్ని వాళ్ళు గుర్తిస్తారు. దెన్ థర్డ్ టైం ద చర్చ్ విల్ టేక్ ఓవర్. సో ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ మెనీ టైమ్స్. ఓకే, ఎందుకంటే ఇది లేదు జరగదంటారు, ఆల్రెడీ వచ్చింది కదా, సార్స్ వచ్చింది, ఎబోలా వచ్చింది, అవన్నీ సైన్స్ అన్నమాట. బట్ నౌ గాడ్ ఈస్ ప్రిపేరింగ్, ఎందుకంటే భూమి దాని సంపూర్ణత యెహోవాదే, అన్ని ఆయన కొరకు, ఆయన ద్వారా, ఆయన నామం కొరకు చేశాడు. కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయన నామం మహింపరచబడాలా, అది సంఘము ద్వారా ఆరంభం అవ్వాలా. సో నౌ యూ నీడ్ టు స్టార్ట్ ప్రేయింగ్. అయ్యా లోకాన్ని చంపేసే విషము మమ్మల్ని చంపకూడదు, ఆ సామర్థ్యం మనలో ఉంది, నాలోంచి ఇది బయటికి తీయాలా. సో ఎవ్రీ బిలీవర్ షుడ్ స్టార్ట్ ప్రేయింగ్ అబౌట్ దిస్. పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని. మరణకరమైనది నీ నోట్లోకి వెళ్ళినా, మరి ముక్కులోకి వెళ్ళినా, చెవిలోకి వెళ్ళినా, కంటిలోకి వెళ్ళినా, చర్మంలోకి వెళ్ళినా, ఏ భాగంలోకి వెళ్ళినా నీకు హాని చేయకూడదంట. ఈ రెండు ప్రతి విశ్వాసంలో ఉన్నాయి. అయితే నువ్వు దేని మీద కేంద్రీకరిస్తావో అది బయటకు వస్తుంది. వాట్ యు ఫోకస్ విల్ కమ్ అవుట్. నీవు దేని మీద కేంద్రీకరిస్తావో అది నీలోంచి బయటకు వస్తుంది. చూడండి, నాకు ఇది కావాలా, ఇది కావాలి, ఇది అవ్వాలా, దట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యూ. వాట్ యు ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ విల్ డిసపియర్. నీవు ఏదైనా ఒక తలంతుని వాడకపోతే, ఒక డాక్టర్ అయినా సరే, ఆయన 10 సంవత్సరాలు పనిచేసి 10 సంవత్సరాల వృత్తి చేయడం మానేస్తే ఆయన మర్చిపోతాడు. మళ్ళీ ప్రాక్టీస్ కావాలా. వడ్రంగి వాడైనా, ఎలక్ట్రీషియన్ అయినా, ఎవరైనా సరే. సో మనం దేని మీద కేంద్రీకరిస్తామో అందులో మనం నిపుణులు అవుతాం. ఇప్పుడు సంఘం అంతా కూడా దీని మీద కేంద్రీకరించాలి. అయ్యా ఏ విషయానికైతే ఏ మరణకరమైన లోకం భయపడుతుందో దానికి భయపడని సామర్థ్యాన్ని మాకిచ్చావు, కానీ ఇప్పుడు దాకా మేము కేవలం ఇక్కడ ఏమైనా మరి పరలోక రాజ్యంకి వెళ్ళిపోవాలా, ఆయన త్వరగా వచ్చేస్తాను ఎత్తబడాలా. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉండే నా సమస్యలు తీర్చు, నా రోగాలు స్వస్థపరచు, మా అమ్మాయికి పెళ్లి చేయి, నాకు ఇంటి అద్దె కట్టు, ఇది కావాలా, అది కావాలని వీటికే మనం దేవుడిని వాడుకొని మరి సరిపెట్టుకున్నాం. అది తప్పు కాదు, కరెక్టే. అయితే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, సంగమాన్ని దానికంటే గొప్ప విషయాలు నేను మీలో పెట్టాను. ఈ లోకంలో ఉండే ప్రతిదానికంటే గొప్పది నేను నీలో పెట్టాను, ఆ పరిశుద్ధాత్మ నీలో పెట్టాను. వాట్ యు పుట్ ఎ డిమాండ్ ఆన్ ద అనాయింటింగ్ విల్ కమ్ అవుట్. ఏలియా మరి అనేకమైన ప్రవక్తలతో కలిపి ఉన్నాడు. అయితే జెజబెల్ అందరినీ చంపేస్తుంది, ప్రవక్తలందరినీ. అయితే ప్రవక్తలందరూ కూడా ఆ యొక్క దేవుని యొక్క ఆత్మను వారు కేవలము ప్రవచించడానికే వాడుతున్నారు. అయితే ఏలియా ఈ ఆత్మతో మరి ప్రవచనానికి వాడుతున్నాడు. మరి జెజబెల్ చంపుతున్నప్పుడు మరి తప్పించుకోవడానికి కూడా ఈ ఆత్మ, ఏ ఆత్మ అయితే ఏలియాలో ఉండి ప్రవచిస్తుందో అదే ఆత్మ ఏలియాని మరి ఆ ప్రాంతం నుంచి మరి ఇంకో చోటకి తీసుకెళ్ళిపోతుంది, భద్రంగా ఉండేటువంటి చోటుకి. అందుకే ఓబెద్ అంటాడు, అయ్యా అనేక మంది ప్రవక్తల్ని మరి జెజబెల్ చంపేస్తుంది, నేను 100 మందిని దాశాను, 50 మందిని ఒక గృహంలో, 50 మందిని ఒక గృహంలో పట్టి ఇద్దరిని నేను 2 గృహాల్లో మరి ఆ 100 మందిని నేను పోషించానయ్యా. మరి ఏలియాకి ఎందుకు రాలే ఆ దుస్థితి? ఎందుకంటే ఏ ఆత్మ అయితే ప్రవచిస్తుందో అదే ఆత్మ ఏలియాని కాపాడుతుంది కూడా జెజబెల్ నుండి. సో ఇప్పుడు ఏ ఆత్మ అయితే నేను పరలోకానికి తీసుకెళ్తాదో, ఏ ఆత్మ అయితే ఈ భూమి మీద ఇప్పుడు దాకా నీ అవసరాలన్నీ ఆదుకున్నదో ఇదే ఆత్మ మరి ఇప్పుడు నిన్ను కాపాడగలదు, నీ ద్వారా లోకాన్ని కాపాడగలదు. ఇప్పుడు ఈ సామర్థ్యం ముందు వారు సంఘంలో చూడాలా, సంఘములో చూసి అప్పుడు లోకం ఇది ఎక్కడిది ఈ సామర్థ్యము అన్నప్పుడు అప్పుడు మీరు చెప్తారు, మాలో మేము యేసుని నమ్ముకున్నాం అంటే మీరు కూడా మాలాగే జస్ట్ అందరూ ఒకటే, మీరు కూడా కూడుకుంటారు అనుకున్నాము, కానీ మీలో ఈ సామర్థ్యం ఉందా, బయటికి తీయలేదా అని చెప్పి వాళ్ళు ఒక రకంగా మనల్ని మందలిస్తారు కూడా. ఇంత సామర్థ్యం పెట్టుకొని మీరు ఎందుకు తీయలేదు 2000 సంవత్సరాలు పెట్టి అని. ఇది బయటికి తీసిన తర్వాత ఇది ఎలాగ బయటకు వస్తుంది, దీని తర్వాత డాక్యుమెంట్ ఇది వచ్చిన తర్వాత ఎందుకు ఈ సామర్థ్యాన్ని మీరు బయటికి తీయలేదు, ఇంత గొప్ప సామర్థ్యాన్ని మీరు పెట్టుకొని మీరు కూడా మాతో పాటు లోకాన్ని వెతుక్కుంటూ చదువు, ఉద్యోగము, పెళ్ళి, డబ్బు, పిల్లలు అంటూ మీరు దానంటే పడిపోయారు. ఇంత గొప్ప సామర్థ్యం మీలోనే పెట్టాడా, ఇది మీరు ఎందుకు బయట తీయలేదని వారు మనల్ని మందలిస్తారు అని మనకంటే ముందు హత్తుకొని రేపు పొద్దున్న మనకి 2000 సంవత్సరాలు పడితే ఇది బయటికి తీయడానికి వాళ్ళు 2-3 వారాల్లో, నెలల్లో కూడా వారు ప్రార్థించి ఉపవాసం ఉండి వాళ్ళు నిష్టగా ఉంటారు కాబట్టి వారు త్వరగా బయటికి తీయొచ్చు దీన్ని. వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు మనం 2000 సంవత్సరాల తర్వాత దీన్ని మనం ఇప్పుడు బయటికి తీస్తుంటే వాళ్ళు నమ్ముకున్న 2 రోజుల్లోనే, 2 నెలల్లోనే, 2 సంవత్సరాల్లోనే వారి సామర్థ్యాన్ని బయటికి తీస్తారు. అయ్యా ఎందుకంటే దీని మీదకి ఎందుకు ఇప్పుడు బయటికి దీనికి ఎక్కువ ఇప్పుడు ఈ సామర్థ్యాన్ని పెట్టాడు. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్ నౌ. పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏది తాగినను వానికి హాని చేయదు. లేదు అద్భుతాలు జరగవు అనుకుంటే అసూయ పొందాలి. వాళ్ళకి తెలుసు, పాపం ఆ దేవునికి కూడా తెలిసి ఇవన్నీ నిజాలని. కానీ లోకాన్ని తీసుకొచ్చి మనము లోకంలో ఉండేదాన్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టలేము కదా. మరి లోకంలో ఉండే టెక్నిక్స్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టలేము.
ఓకే, సో తిరస్కరించిన రాయ తలకు మూలరాయి అవుతుంది. ఇప్పుడు ఏ సంఘాలు అయితే అద్భుతాలు లేవు, ఈ స్వత్వం లేవు అంటారో వారికి ఇదే దిక్కు ఇప్పుడు. ఓకే, సో నెవర్ రిజెక్ట్ ద పవర్స్ ఆఫ్ గాడ్ అండ్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. అసూయ వచ్చిన ఆల్రైట్, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైన ఏది త్రాగినను వారికి హాని చేయదు. ఇప్పుడు ఎవరైతే దీని విషయమై ప్రార్థిస్తారో ఇది బయటకు వస్తుంది మీలోంచి. ఈరోజు ప్రార్థిద్దాం, ఇట్ విల్ బిగిన్ టుడే. అప్పుడు ఆదివారం అయితే ఏ ఒక్కరు బయట ఉంటారు, అందరూ సంఘాల్లోనే కూడుకుంటారు. భూలోకమంతా మరి జలములు నీటితో నిండుకుంటున్నట్లు మరి దేవుని ప్రజలు, మరి భూమి మీద ప్రజలందరూ దేవుని జ్ఞానంతో నిండుకుంటారంట. ఎందుకంటే లేకపోతే సర్వైవ్ అవ్వలేము. ఇప్పుడు వితౌట్ ద సూపర్ న్యాచురల్ యూ కెనాట్ సర్వైవ్ నౌ. సూపర్ న్యాచురల్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ నౌ కెన్ సేవ్ ద వరల్డ్. ఆయన అద్భుత శక్తి. ఆ పామును ఎత్తి పట్టుకోవాల్సిందే, చంపేస్తుంది. ప్రభు కాపాడంటే కాపాడుతాడు దేవుడు, కరెక్టే. కానీ ఇప్పుడు అలా కాదు, ఎత్తి పట్టుకోమంటున్నాడు. ఓకే, పాము కనపడుతుంది, పారిపో, చంపే తర్వాత పాములోని బిల్లు వాడు తీసుకెళ్ళిపోతాడు, గదిలో తాళం వేసేయి, లాకేసేయి. అది ఇప్పటిదాకా మనం దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు అంటున్నాడు నో నో నో, కొత్త స్థాయికి వెళ్ళండి. హీఈస్ పుషింగ్ ద చర్చ్ టు గో టు ఎ న్యూ లెవెల్. సంగమా, ఆ పాముని ఎత్తి పట్టుకో. ఇది ఎలా వస్తుంది? ప్రార్థించండి. ప్రేయర్ కెన్ టేక్ యూ టు ద న్యూ లెవెల్. పాములని ఎత్తు పట్టుకుందరు, మరణకరమైన ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. ఇది ఎప్పుడైతే సంఘములోంచి ఈ శక్తి బయటకు వస్తుందో, లోకమంతా చూసి సంఘాన్ని, మీకు ఆ సామర్థ్యం ఇచ్చిన యేసయ్య మాకు కూడా కావాలని ఆయన నామము సంఘము ద్వారా మహింపరచబడుతుంది. అందుకే యూ వాంట్ టు ప్లాంట్ హెవెన్స్ ఆన్ ఎర్త్ అండ్ టెల్ టు జయన్ యు ఆర్ మై పీపుల్. అంటే ముందు ఆయన లోకమును చూసి సంఘాన్ని చెప్తారంటే నీవు నా ప్రజలని, అప్పుడు ఆ సంఘము లోకానికి వెలుగుగా మారుతుంది. దిస్ ఇస్ ద గ్రేట్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే మనము ఇది పట్టుకున్నామో, ఏ పామునైనా ఏ విషయమైనా, అది కట్ల పామవు, తాజు పామవు, లేక బురద పామవు, వాన పామవు, ఏ రకం పెద్ద పామవు, చిన్న పామవు, వెరైటీ పామము, ఈ అన్ని పాములు ఏ విషయాన్నైనా సరే, మరణకరమైనది ఏదైనా సరే త్రాగినంటే లోపలికి వెళ్తే, ఎనీథింగ్ దట్ గోస్ ఇన్సైడ్ విల్ నాట్ హార్మ్ యూ. మరణకరమైన ఏది వెళ్ళినా అది హాని చేయదంటే ఈ సామర్థ్యము ప్రతి విశ్వాసకి ఉంది. ఇది ఎందుకు బయటికి రాలేదంటే మనం దీని మీద కేంద్రీకరించలేదు. వాట్ యు ఫోకస్ విల్ కమ్ అవుట్. సో ఫ్రమ్ టుడే ఐ వాంట్ ద హోల్ చర్చ్ టు ఫోకస్ ఆన్ దిస్. దేవుడే కావాలని బ్రేక్ ఇచ్చాడు సంఘాలకు. ఇదిగో హీస్ పుషింగ్ టెల్లింగ్ ద చర్చ్ కమ్ ఆన్. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందురు. అంటే మనల్ని మనం కాపాడుకొని ఆ తర్వాత మనం రోగులను స్వస్థపరచాలి. మరి ఆయన సంఘం మీద ఒక ప్రెషర్ పెడుతున్నాడు. ఈ రెండు విషయాలు మీరు బయటికి తీయాలి, దీని మీద కేంద్రీకరించండి. మాథ్యూ 10:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. సో గాడ్ వాంట్స్ టు నార్మలైజ్ ద సూపర్ న్యాచురల్ స్టైల్. దేవుడి స్వస్థతలు అద్భుతాలు లేదు, అద్భుతాలుగా కాదు, అవి మన పనులంట. ఇవి సంఘము యొక్క నార్మల్ పనులు. లోకానికి అద్భుతాలేమో కానీ ఇవి ప్రతి విశ్వాసికి పనులు అంట. అందుకే అంటాడు నేను చేయు కార్యములు మీరు చేస్తారు. అద్భుతాలు అనలే. ఆయన తల, మనము శరీరము. దీని అద్భుతాలు అనకూడదు. ఇప్పుడు జరగవు, అప్పుడు జరిగాయి అన్నాను కాదు. ఇప్పుడు అలాంటి లాంగ్వేజ్ ఏం పనిచేయదు. ఇప్పుడు సూపర్ న్యాచురల్ లైఫ్ విల్ బి ద ఓన్లీ లైఫ్ దట్ యూ కెన్ లివ్ ఆన్ ద ఎర్త్. ఇప్పుడు చూస్తే ఈ సామర్థ్యం కలిగిన వారు మాత్రమే ఈ భూలోకంలో జీవించగలరు. పొద్దున్న ఇలాంటి వైరస్లు పెరిగిపోతాయి. ఇది బయటికి తీయడం చాలా సులువ. ఇంత గొప్ప సామర్థ్యాన్ని తీయడం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. This is very simple to bring it out. If all the church focuses, we can bring it out. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమునకును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు అధికారం ఇచ్చాను. ఇప్పుడు ఏమంటాడు మార్కులో? నమ్మిన వారి వలన మీ దయ్యాలను వెళ్ళగొడతారు, మీరు రోగాలను బాగు చేస్తారు. అదే కాదు, ఒకవేళ మరణకరమైనది ఏది మిమ్మల్ని తాకినా, మీ లోపలికి వెళ్ళినా, అది నోటి ద్వారా అవనివ్వండి, ఓకే, ముక్కు ద్వారా అవనివ్వండి, కంటి ద్వారా, ఏ విధంగా అయినా సరే లోపలికి వెళ్ళి అది మీకు హాని చెయ్యదు. సో గాడ్ ఈజ్ మేకింగ్ ద వరల్డ్. ఈ భూలోకాన్ని ఆయన చెప్తున్నాడు, ఇదిగో నా సామర్థ్యం తప్ప మీకు వేరే దిక్కు లేదని చెప్తున్నాడు. చర్చ్, యూ నీడ్ మీ అండ్ మై ఎబిలిటీ. ఇప్పుడు సంఘానికి యేసు వచ్చాడు కానీ సామర్థ్యాన్ని వాళ్ళు పొందుకోలే. సో ఇస్ పుషింగ్ ద చర్చ్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్. ఆయన సంఘాన్ని చెప్తున్నాడు, లెగు, కొత్త స్థాయికి వెళ్ళు అని సంఘాన్ని గెంటుతున్నాడు. ఆయన నన్ను నమ్ముకున్నావు, పర్లోకానికి వెళ్ళాలని రెడీగా ఉన్నావు, రాకడ వచ్చేస్తున్నాడు, అందరూ ఒకటే వచ్చేస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నేను ఈ సామర్థ్యాన్ని బయట తీసుకొచ్చేదాకా నేను రానంటున్నాడు. ఆయన వధువు సిద్ధమవ్వాలా, ఎక్కడికి వచ్చేస్తున్న దగ్గరికి, అవమానంతో అందరూ చీకట్లో ఉండిపోయి పారిపోయి వచ్చేస్తావా? నా సామర్థ్యాన్ని చూపించి వస్తావా? పరువు పోగొట్టుకొని వస్తావా? నా సామర్థ్యాన్ని చూపించి నన్ను మహిమపరిచి వస్తావా? మహిమపరిచాకే ఆయన సంఘాన్ని తీసుకెళ్తాడు. లోకంతో పాటు మనం చీకట్లో కలిసిపోయి ఆయన వచ్చేస్తున్నాడు సంఘం రాడు. దేవుడు వచ్చేస్తున్నాడు దాని మీద బదులు ప్రార్థించి దేశాన్ని కాపాడు, మమ్మల్ని కాపాడే బదులు దీని మీద కేంద్రీకరించాలి. సో ద సూపర్ న్యాచురల్ లైఫ్ విల్ నాట్ బి అన్ ఆప్షన్, ఇట్ ఈస్ ఎ మస్ట్. అంటే దేవుని యొక్క అద్భుతకరమైన సామర్థ్యము కంపల్సరీ చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు దేవుడు సంఘానికి చెప్తున్నాడు, ఇదిగో సంఘం దేవత లోకమా, నా అద్భుత సామర్థ్యం ఈజ్ ఎ మస్ట్. యూ నీడ్ టు నౌ స్టార్ట్ రిసీవింగ్ మై సూపర్ న్యాచురల్ లైఫ్ అండ్ మేనిఫెస్ట్. అద్భుత శక్తి మీరు పొందుకున్నారు, దాన్ని బయటికి తీయాలి. ఓకే, సో గాడ్ ఈజ్ నౌ టెల్లింగ్ ద చర్చ్
అంటే యేసు ప్రభువారి ద్వారా మాత్రమే ఇది సాధ్యం కనుక ఆయన లోకానికి కంపల్సరీ చేస్తున్నాడు. జీసస్ ఈస్ టెల్లింగ్ ద వరల్డ్ జీసస్ ఈజ్ ఎ మస్ట్. యేసుని తెలుసుకోవడమే కాదు, నా సామర్థ్యాన్ని కూడా బయటకు తీయాలంటున్నాడు. ఎలా తీస్తాము? దేని విషయం నువ్వు ప్రార్థిస్తావో అది బయటకు వస్తుంది. వాట్ యు ప్రే ద మోస్ట్ విల్ కమ్ అవుట్. దేని విషయమై నువ్వు ఎక్కువ ధ్యానించి ప్రార్థిస్తావో అది బయటకు వస్తుంది. అందుకే అంటాడు దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో అయి ఉన్నది. అందరూ వాక్యం చాలని అద్భుతాలు విమర్శిస్తూ వచ్చారు. నో, ఐ వాంట్ ఎవ్రీ వన్ టు షేర్ దిస్ టు అదర్ పీపుల్. నువ్వు షేర్ చేసి అనేకులకు నువ్వు ప్రకటించగలవు. ఇది యు నో దట్ దీస్ ఆర్ ట్రూ వర్డ్స్ ఫ్రమ్ హెవెన్. దేవుడు ఈ సామర్థ్యాన్ని ఇస్తాడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ వాంట్స్ టు గివ్ దిస్ ఎబిలిటీ. ప్రతి విధమైన వ్యాధిని ఆయన అధికారం ఇచ్చాడంట. లూకాసు వార్త 10:19 చూద్దాం. లూక్ 10:19. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం ఇచ్చాను. ఇది పరలోకంకి వెళ్ళాక ఇవ్వడు సహోదరుడు. దిస్ ఈజ్ నాట్ ఫర్ హెవెన్, దిస్ ఈజ్ ఫర్ ఎర్త్. ఎందుకంటే అక్కడ చంపే పాము ఉండదు, తేలు ఉండదు, మరణకరమైనది ఏది ఉండదు. సో రాకడ త్వరగా వచ్చేస్తాడు ఆయన అంటాడు. సో యూ వాంట్ జంప్ అండ్ గో టు హెవెన్ క్విక్లీ ఇన్ డిఫీట్, ఇన్ షేమ్? నో. దేవుడు ఒక ఓడిపోయినటువంటి, చీకట్లో కలిసిపోయినటువంటి, సామర్థ్యం లేనటువంటి సంఘం కొరకు వస్తాడు ఆయన. నెక్స్ట్ టైం ఇది రావాలా, నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు సంఘము లేవాలా. లోకంలో ఒక్క చనిపోకుండా సంఘం వెలుగుతో కాపాడినప్పుడు దేవుడు మహిమ పొందుతాడు. ఎందుకంటే వారి గోత్రంలో బలహీనుడు ఒక్కడు కూడా లేడు. రేపొద్దున సంఘం ద్వారా ఎంత మరణకమైన వచ్చిన లోకంలో ఒక్కడు కూడా హాని జరగకుండా సంఘము లోకాన్ని కాపాడగలదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు మరి నిలబెడుతుంది, ఎక్కువ కాలం ఉంచుతుంది ఉప్పు, సారము. సో ఇది సంఘము. సో మనం సారము లేకుండా వెలుగవకుండా ఆయన వచ్చేస్తున్నాడు. వెళ్ళిపోదామంటే ఎక్కడ తీసుకెళ్తాడు ఆయన? పరలోకములు అందరూ ఆయన యొక్క దేవుని పనుల ప్రత్యక్షత కొరకు వేచి చూస్తున్నారు. సో రెండు విషయాలు, 2 things. మరణకరమైన ఏది తాగినా హాని జరగకూడదు, నేను పాములు ఎత్తి పట్టుకోవాలి. దీని విషయం ప్రార్థన చేస్తే ఎంత పిరుకోవడమైనా, ఎంత ఇప్పుడు నీకు షుగర్, బీపీ, థైరాయిడ్, టీబీ, ఎయిడ్స్, క్యాన్సర్ అన్నీ ఉన్నా దేవుడు అన్నిటి నుంచి నేను స్వతపరిచి యవ్వన బలాన్ని ఇచ్చి నీకు ఈ సామర్థ్యాన్ని ఇస్తాడు. గాడ్ కెన్ డూ దిస్ థింగ్స్. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలవంతుడి మీదను మీకు అధికారం ఇచ్చున్నాను. ఏది మీకు అంత మాత్రం హాని చేయదు. ఇది పనిచేస్తుందా? పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం దీని మీద కేంద్రీకరిస్తామో, when we focus on this, God is going to bring this out. ఆయన మనకు చెప్తున్నాడు, ఇదిగో ఇది మీలో పెట్టాను, ప్రతి సహోదరుడా సహోదరి, ఇది మీలో పెట్టాను, దీన్ని బయటికి తీయండి. బ్రింగ్ ఇట్ అవుట్. అందుకే ఆయన శిష్యులు చెప్తాడు, మీరు వెళ్ళిపోవద్దు, యెరూషలేములో ఉండండి, కనిపెట్టండి, నేను మళ్ళా మీకు సామర్థ్యాన్ని ఇస్తాను. సో ఎవ్రీ వన్ దట్ వెయిటెడ్ విల్ రిసీవ్ దిస్ పవర్. ఎవరైతే వాక్యం విని మరి కొన్ని నిమిషాలు ప్రతిరోజు దేవుని సన్నిధిలో కనిపెడతారో వారు దీన్ని పొందుకుంటారు. కొన్ని నెలల్లోనే, రోజుల్లోనే యూ విల్ రిసీవ్ ఇట్. అడుగు ప్రతి వానికి ఇచ్చేవాడు. ఏదైతే మన ఇబ్బంది పడుతుందో దాన్ని తొక్కాలంట, ఆ అధికారం ఇస్తున్నాడంట. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదంట. చూడండి, మరణకరమైనది ఏది లోపలికి వెళ్ళినా నీకేం జరగదు, ఏది ఎంత మాత్రము హాని చేయదు. వావ్, ఈ రోజు నుంచి ఈ సామర్థ్యం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళలోంచి బయటకు వచ్చిన గాక. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు ప్రే ఫర్ దిస్. షిఫ్ట్ యువర్ ప్రేయర్ లైఫ్ ఫర్ దిస్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో మరణకరమైనది ఏది తాగినను వారికి హాని చేయదని నువ్వు సెలవిచ్చున్నావు నాయన. కాబట్టి ఇదిగో నమ్ము వారి వలన ఈ సూచక్రియలు కనపడతాయన్నావు. ఇదిగో ఇప్పుడు ఈ వాక్యాన్ని అందరూ నమ్ముతున్నారయ్యా. ఇదిగో అనేకులు నమ్మకపోయినా ఈ నమ్మే ఈ రోజు ఈ వాక్యం ద్వారా ఎవరైతే నమ్ముతున్నారో వారిలో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ఎవరైతే నాకు ఏకీవిస్తున్నారో మీరు ఆమెన్ అంటారయ్యా. ఇటువంటి సామర్థ్యం ప్రతి విశ్వాసంలోంచి బయటకు వచ్చినట్లు మరణకరమైనది ఏది వెళ్ళినాను వారికి ఎంత మాత్రము ఏది హాని చేయదయ్యా. ఇటువంటి కృపని వాగ్దానంలోంచి మాకు ఇస్తున్నందుకు వందనాలు. అదే కాదు, ఏ పాము అయితే విషమైతే అందరూ భయపడి చంపేస్తుందో దాన్ని ఎత్తి పట్టుకునే సామర్థ్యం మాకు, అంతే, ఆ పాము మమ్మల్ని హాని చేయదు. అటువంటి సామర్థ్యం ఈరోజు విశ్వాసులందరికీ తెచ్చాను. అదే కాదు, లూకా మరి 10:19 ప్రకారం శత్రువు బలవంతుడి మీద అధికారం ఇస్తున్నారు. ఏది అంత మాత్రం ఇదిగో మా దేహముల మీద ఉండే ప్రతి వైరస్ మీద, ప్రతి మరణకరమైన దాని మీద, ప్రతి విషవాయువు ఏది ఏ రీతిగా శరీరంలోకి వెళ్ళినా అది ఎంత మాత్రము హాని చేయదు. ఆ జరడనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.